రెడ్డివారిపల్లిలో దౌర్జన్య భూ కబ్జాపై ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని రెడ్డివారిపల్లి పంచాయతీ పరిధిలో గల త్రిమూర్తి నగర్లో గల గుంజా నది బ్రిడ్జ్ సమీపంలో నివసిస్తున్న గిరిజన యానాదుల భూములు ఆక్రమణకు గురైన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ భూ కబ్జాను నిరసిస్తూ మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద బాధితులు స్థానిక నాయకులు కలిసి భారీగా ధర్నా చేపట్టారు. బాధితుల ప్రకారం సర్వే నెంబర్ 573లోని భూమిని దర్శి శేషయ్య శెట్టి 1995లో అగ్రిమెంట్ ద్వారా 15 యానాద కుటుంబాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ భూముల్లో 7 ఇళ్లు నిర్మించుకొని నివసిస్తూ మిగతా ఖాళీ స్థలాల్లో పండు చెట్లు వేసి సుదీర్ఘ కాలంగా జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. కానీ మంగళవారం బాధితులు పని కోసం ఇంటి నుంచి వెళ్లిన సమయంలో దర్శి శేషయ్య కుమారుడు శ్రీనివాసులు టీడీపీ నాయకులతో కలిసి నోటీసులు లేకుండా జేసీబీతో చెట్లను తొలగించి దౌర్జన్యంగా ఆక్రమించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు సిహెచ్ చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యుడు పందికాళ్ల మణి ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. అగ్రవర్ణ రౌడీలు గిరిజనులపై కులదోషణలు చేస్తూ మహిళలపై దాడులకు పాల్పడ్డారని తీవ్రంగా విమర్శించారు. వారు సాగు చేసిన చెట్లను నాశనం చేయడంతో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులు తక్షణం జోక్యం చేసుకుని జిల్లా సర్వేయర్లతో పకడ్బందీగా సర్వే నిర్వహించాలని, బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.